अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న చెప్పాను కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః. కర్మజం అంటే కర్మఫలాలు ఏవైతే ఉంటాయో, కర్మ చేస్తే కర్మఫలాలు ఆటోమేటిక్గా ఉంటాయి. బుద్ధితో వాటినన్నిటినీ దాటగలిగితే నువ్వు మనీషిణః, నువ్వు మనీషివైపోతావు, జ్ఞానివైపోతావు. జ్ఞానివైతే నీకు లాభం ఏమిటి అంటే జన్మబంధ వినిర్ముక్త, మళ్ళీ పుట్టాలి అనేటువంటిది నీకు లేకుండా పోతుంది. మళ్ళీ పుట్టాలి అంటే నువ్వు ఇప్పుడు చావాలి, ఇప్పుడు చస్తే కదా రేపు మళ్ళీ పుడతావు. మళ్ళీ పుట్టేది లేకుండా పోతుంది అంటే ఇప్పుడు చచ్చేది ముందు లేకుండా పోతుంది. ఇప్పుడు చచ్చేది ఏది లేకుండా పోతుంది? నేను అనేవాడిని చావను అని నీకు తెలిస్తే అప్పుడే కదా నువ్వు మనిషి అవుతావు. అప్పుడు పదం గచ్చంతి అనామయం, అనామయమైనటువంటి పథానికి నువ్వు చేరతావు అన్నాడు. ఎందుకంటే ఈ అదేమిటి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చచ్చిపోయిన తర్వాత ఒక వైతరణి అని ఒక నది ఉంటుంది. ఆ వైతరణి నది చీము రక్తము వాటితో ఉంటుంది. అది నది కాదు, నీళ్లు కావు. చీము రక్తము అంటే అసహ్యమైనటువంటి పదార్థాలతో నిండి ఉంటుంది. దానికి అడుగు కనిపించదు. ఇక్కడ కొడుకు అనేవాడు గనక పుట్టినట్లయితే అంటే వాడికి అట్లా ప్రయారిటీ ఇచ్చారు. వాడు ఈ వైతరణి నదిని నేను ఈజీగా దాటిస్తాడు. ఇది ఊరికే ఆశ పెట్టిన విషయమే కానీ వీడిక్కడ ఏదో చేస్తే అక్కడికి దాటుతుందా? అది అవుతుందా? మనం చేసుకున్న కర్మ మన వెంట వస్తుందంటే అర్థం ఉంది, కానీ ఎవడో చేసిన కర్మ నీ వెంట వస్తుంది. అయితే వాడు ఏం చేయగలడు అంటే అంత్యేష్టి అనేటువంటి ఒక సంస్కారం చేసి కొడుకన్నవాడు నిన్ను ఈ కర్మబంధం అంటే మళ్ళీ నేను ఈ దేహాన్ని పట్టుకున్నటువంటి ఈ శరీరాన్ని ఇది వదలకుండా వాడు మోహం పట్టుకొని ఉంటాడు కదా, ఇది నాది ఇది నాది అని అభిమానం పెట్టుకొని ఆ బంధాన్ని వాడు వదులుస్తాడు. అందుకే వాడు చచ్చిపోయినప్పటి నుంచి కూడా మంత్రం చెప్పేటప్పుడు నువ్వు ప్రేతవి అనే చెబుతాడు, కానీ నువ్వు నా తండ్రివి అని చెప్పడు. నువ్వు ప్రేతవి అంటే ఇది వదిలేసిన వాడివి, ఏదైతే నీచే వదలబడిందో అది నాకు తండ్రి కానీ నువ్వు కాదు. అంటే రాముడి వేషం ఏదైతే ఉందో అది సీతకు భర్త, కానీ అరుంగవిలు సీతకు భర్త కాదు. అందుకని వాడెవడు అంటే వాడు ప్రేత ప్రాయిత, వాడు డిపోర్ట్ అయిపోయినాడు, దీన్ని వదిలేసిన వాడు అని. వదిలేసి వాడు వెళ్ళాడు, ట్రైన్ డిపార్చర్ అయింది. అయితే ఏమైంది? స్టేషన్ను వదిలేసింది, అంతేగాని స్టేషన్ను వెంట పెట్టుకొని పోలే. కాసేపు స్టేషన్లో ఉంది, దాన్ని వదిలిపెట్టింది, తన తను పోయింది. అట్లా నువ్వు గనక ఈ మోహ కలిలం, ఇటువంటి మోహ కలిలం నెక్స్ట్ శ్లోకమేమో ఇది అనామయమైనటువంటి స్థితికి నువ్వు వెళతావు, ఈ అసహ్యమైనటువంటి స్థితి నుంచి అని చెప్పాడు. యదాతే మోహకలిలం, ఇక్కడే వచ్చింది. మోహకలిలం అంటే మోహం అనేటువంటి వైతరణి నది. కలిలం అంటే కుడితి అని అర్థం. కుడితి ఎట్లా ఉంటుంది? పశువుల కోసం కోస్తారు కుడితి.
ఎవడన్నా మనిషి కుడితి తాగుతాడా? ఎందుకని? అది అసహ్యమైనది. అది ఎన్నిటి సమ్మిళితం. కుడితిలో ట్రాన్స్పరెన్సీ ఉందా? ఎవడైనా కుడితిలో పారదర్శకత చూడగలడా? చూడలేడు. అది కలీలం. ఈ ప్రపంచం మీద మనకున్నటువంటి మోహం అలాంటిది. మోహం ఎట్లా ఉంటుంది అంటే అది అనుభవిస్తున్న వాడికే అర్థమవుతుంది. ఎవ్రీవేర్ నీకు మోహం ఉంటుంది. దాన్ని చెప్పడానికి వీల్లేదు. దాని యందు ప్రీతి ఉంది అంటే ద్వేషం కూడా ఉంది అని అర్థం. అంటే ఒకదాని మీద నీకు ఇష్టం ఉంటే ఒకదాని మీద నీకు ద్వేషం ఉంది. మా గురుదేవుడు మాకెట్లా చెప్పేవాళ్ళంటే, కాలేజీకి వెళ్ళాలంటే ఇట్లా బీరువా తెరుస్తాం కదా, ఎన్నో చీరలు కనపడతాయి, ఈ చీర కట్టుకో అని చెప్తుంది. అంటే ఈ బాగుంది, ఈ కలర్ బాగుంది, ఏదో కలర్ బాగుందో రంగు ఏదో బాగుంది, మొత్తానికి కట్టుకోమని మనసు చెప్పింది కదా. అంటే మిగిలినవి బాగలేవు అనే కదా. ఇది బాగుంది అంటే ఇంకోటి బాగలేదు అనే కదా. నీకు చెప్పట్లేదు కానీ అది ఎందుకు తీసుకోవటంలే, అది కూడా తీసుకోవద్దంటారు. అంటే అంత చిన్న విషయంలో కూడా నువ్వు అబ్జర్వ్ చేసి దాన్ని వదిలిపెట్టడం నేర్చుకో. నీకు ఇష్టమైన పదార్థం కంచంలో వడ్డించారు, అబ్బా నాకు ఇష్టమైంది ఇది తిందాము అని నీ మనసు చెప్పేసింది, దాన్ని తినకుండా ఆపేసింది. అది మోహాన్ని వదిలే పద్ధతి. అయ్యో నాకు ఇష్టమైంది నేను తినకుండా ఎట్లా అంటే, నీకు ఇష్టమైంది తింటూ ఉంటే ఇందులోనే ఉంటావు. ఎట్లా చెయ్యాలో చెబుతున్నాడు. ప్రతిదీ కూడా మన గురువుగారికి అట్లా, ఆయనకి మువ్వంకాయ కూర చాలా ఇష్టం అయ్యేది. రోజు మార్కెట్కి వెళ్ళి ఆ వంకాయలు తీసుకొచ్చేవాళ్ళ. పిన్నిగారు రోజు ఆ కూర చెయ్యాలి, ఆయనకు వడ్డించాలి, ఆయన తినకుండా బయటికి రావాలి. అట్లా దాన్ని వదలగలిగారు. అంటే కంచంలో పెట్టినటువంటి దాన్ని కూడా తినకుండా దాన్ని ఈమెకు రోజు కోపం. ఆయన తినడు, అనవసరంగా ఇది తీసుకొస్తాడు, ఇది రోజు చేస్తాడు. ఆమెకు తెలియదు కదా ఈయన ఎందుకు చేస్తున్నాడు ఈ పని అని. అట్లా వదులుకున్నారు ఆయన. అట్లా ప్రాక్టీస్ చెయ్యన్నాడు. సాధన నేను అట్లా చేయమన్నాడు. అసలు ఇదంతా శోధనే అమ్మా. త్వం పదార్థ శోధన. భగవద్గీత 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయులు త్వమ్ముని శోధించుకో, తత్పదార్థ బోధన, అసి పదార్థ సాధన. ఇది బోధన, శోధన, బోధన, సాధన. మూడిట్లో 6 అధ్యాయాలు చెప్పి పారేశాడు. మొత్తం తత్వమసి అనేటువంటి మహావాక్యం భగవద్గీత అంతా. త్వం అంటే నిన్ను ఉద్దేశించి మాట్లాడాలి. మొదటి 6 అధ్యాయాలు నిన్ను నువ్వు శోధించుకోరా కదా. నాకేం లేదు, పాఠం ఏనంతసేపు నాకు చాలా బాగుంది, నాకేం లేదంటాడు. ప్రతి చిన్న పని కూడా నువ్వు మోహంతోనే చేస్తావు. ఆలోచించు. యదాతే మోహ కలిలం. మోహం అనేది అతి కాలుష్యమైనటువంటి, మనస్సుకు పట్టినటువంటి ఒక బ్యాడ్ స్మెల్, అన్నీ బ్యాడ్ ఉన్నటువంటి ఒక కుడితిలో మునిగి వచ్చావు నువ్వు. ఎక్కడ ఒక చోట కడుక్కుంటే పోతుందా? కుడితిలో మునిగి వచ్చావు. మొత్తం కుడితే అంటే అది వాసన కుడితే, రుచి కుడితే. అట్లా నీ మనస్సు సంసారం అనేటువంటి దాంట్లో మునిగిందిరా నాయన. అందుకే నువ్వు వై జంక్షన్లో పడి ఉన్నావు. వై జంక్షన్లో ఇక్కడ ఈ తోకలో ఏముంది? సంసారం అనే కుడితే. అంటే నీకు ఇప్పటి వరకు ఏముంది? కొన్నాళ్ళు నీ తల్లిదండ్రుల బంధం, కొన్నాళ్ళు నీ భర్తతో బంధం, భార్యతో బంధం. భర్త అంటే భార్య అని ఆటోమేటిక్గా అర్థం చేసుకోండి, బంధం. మరికొన్నాళ్ళు నీ సంతానంతో బంధం, నీ ధనంతో బంధం. మొత్తం 3. అంతకంటే అస్సలు ఒక్కటి కూడా ఎక్కువ లేదు. ఈ 3 చిక్కుకుపోయినావు. ఈ 3 వాడికి ఎక్కువ ఉన్నాయి, నాకు తక్కువ ఉన్నాయి, వీడికి తక్కువ ఉన్నాయి, నాకు ఎక్కువ ఉన్నాయి. వీడికంటే నేను గొప్పవాడిని, వాడికంటే నేను తక్కువ వాడిని. వాడి లెవెల్కు ఎదగాలన్నా వీడి లెవెల్కి నేను మరి వీడిని నా లెవెల్కు తెచ్చుకోవాలన్నా మొత్తాన్ని నీ సంసారం అంతా ఇదే, ఏమీ లేదు.
ఆలోచించి, ఇది మోహ కలిలం, అదే కలి, అది కాలుష్యం. దాన్ని ఎట్లా చెప్పాలో అర్థం కాక పాపం గీతాచార్యుడు దాన్ని కుడితి అని చెప్పాడు. కుడితి అంటే దాంట్లో ఒక విధమైనటువంటిది, మిగిలిన అన్నం దాంట్లోనే పడేస్తాం, బియ్యం కడిగిన నీళ్లు దాంట్లోనే పడేస్తాం, జొన్నలు దొక్కిన నీళ్లు దాంట్లోనే పడేస్తాం. అది ఏది ఒకటే, అన్నీ ఏం పనికి రాకపోతే కుడి తొట్లో వారేరా అంటారు. ఆవులు తాగుతాయి. ఆ చిన్న విషయంలో చూడు, నీకు అక్కర్లేని దాన్ని దానికి పడేస్తే అది ఆ అక్కర్లేనిది తిని నీకు కావలసినవి ఇస్తుంది. అదే పారేసిన గడ్డి తిని దాని బ్రతుకు దడుపుకుంటుంది, నీకేమో మంచి పాలు ఇస్తుంది. నువ్వు మంచి పాలు తాగి విషాన్ని కక్కుతున్నావు మానవుడా. నాకంటే నువ్వేం గొప్ప, నన్ను పశువు అని తిడతావు, నువ్వే అసలు పశువువి. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి మంచినంతా నువ్వు తీసుకుని ప్రపంచానికి చెడుని ఇస్తున్నావు కదా. నువ్వు తినేటప్పుడు అది ఫలం అవుతోంది, నీ దగ్గర నుంచి వచ్చేప్పటికి అది మలం అవుతోంది. అంటే ఆ ఫలాన్ని మలంగా మార్చింది నీ శరీరమే కదా. అంటే నీ శరీరం ఎంత అసహ్యమైందో నువ్వు అర్థం చేసుకో. దీనికి పైన సెంట్లు కొడతావు, అత్తర్లు కొడతావు, ఇంకేమో కొడతావు, పైకి మనస్సంతా మాలిన్యంతో ఉంది. మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి. బుద్ధి అనేటువంటి పడవను పెట్టుకొని ఆ నీళ్లు నీకు అంటకుండా నువ్వు దాటచ్చు అర్జున. బుద్ధి అనే పడవిచ్చాడు భగవంతుడు నీకు. మోహకలిలమే, నీ మనస్సంతా మోహకలిలమే. నువ్వంతా కూడా కుడితి లాంటి వాడివి. కానీ ఆ కుడితి అంటకుండా నువ్వు దాటి వెళ్ళటానికి నీ దగ్గర బుద్ధి అనేటువంటి ఒక పడవ పరమాత్మ ఇచ్చి పెట్టాడు. అది చాలా పవిత్రమైంది. ఆ బుద్ధి అనే పడవని సంసారం అనే నీళ్లల్లో ఉంచు. దాని లోపలికి ఈ సంసారాన్ని రానియవాకు. పడవని నీళ్లలో ఉంచు, పడవలోకి నీళ్లు రానివ్వకు. అవి నీళ్ల పడవ, నీళ్ల సంసారం నీళ్లది కాదు. ఎన్నో రకాలైనటువంటి మిశ్రమాలతో కలిసినటువంటి కుళ్ళు అది. ఇదంతా కుళ్ళే, కచ్చడా. ఆ చెండాలం. ఒకరోజు వర్షం వస్తే డస్ట్బిన్లు ఎట్లా కంపులు కొడతాయి, అటువంటి కంపు నీ దగ్గర చాలా ఉంది. కడుపులో ఉన్న కంపు కాదు, మనస్సులో ఉన్న కంపు. ఉందో లేదో ఆలోచించుకో. నేను చాలా మంచి, ప్రతివాడు ఏమంటాడంటే వాడు చెడ్డవాడు, నేను మంచివాడు. తన తప్పు తనకు అసలు ఏం తెలియదు ప్రతివాడికి. నేను మాత్రం పర్ఫెక్ట్. ఎవడన్నా నువ్వు పర్ఫెక్ట్ కాదు అన్నాడు అనుకో, నన్ను అయిపోయి. నువ్వు ఒక్కసారి ఆలోచించరా, నువ్వు నిజంగా అంత పర్ఫెక్టా? ఒక్కసారి మనసుతో ఆలోచించు. అదే చెబుతున్నాడు. ఒక్కసారి గనక నువ్వు బుద్ధి అనే పడవని పెట్టుకుని మోహ కలిలాన్ని అతి తరిష్యతి దాటగలిగితే ఏమవుతావో చెప్తున్నాడు. తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అట్లా గనక నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు అలా అది దాటగలిగితే, అజ్ఞానము, కామ్యము, కర్మ అనేటువంటి మూడు కదా నీకు శోకమోహాలు కలిగిస్తున్నాయి. ఒకటి అజ్ఞానము, ఒకటి కామ్యము, ఒకటి కర్మ. అంటే అజ్ఞానం ఏమిటి? నీకు తెలియకపోవడం. ఏం తెలియకపోవడం? నువ్వు పరమాత్మవి అనే సంగతి నీకు తెలియకపోవడం. నువ్వు పరమాత్మవి కాదు కాబట్టి ఎదుటివాడు కూడా పరమాత్మే అన్న సంగతి అసలే. నువ్వే పరమాత్మ అని తెలియకపోతే ఇంకా వాడు పరమాత్మ నీకేం తెలుస్తుంది? కాబట్టి నువ్వు పరమాత్మను తెలియకపోవడం అజ్ఞానం. దాని దగ్గర నుంచే నీకు కామం కలుగుతోంది. ఎందుకంటే నువ్వు అది కాదు ఇది అనుకోబట్టి కదా. నేను అరుణ్ గోవిల్ని అనుకుంటే, నేను రాముడిని కాదు అని నీకు తెలిసి నువ్వు రాముడి వ్యవహారం వేసినా కూడా నీకేమంటదు. కానీ నువ్వు నేను రాముడిని అనుకున్నావు అనుకో, నీకు కోరికలు కలుగుతాయి. సీతకి చూడు, సీత ఆలోచించింది. అజ్ఞానం ఎట్లా ఉంటుందో చెప్తా.
సీత 12 ఏళ్ల బట్టి ఈ అడవిలోనే 14 ఏళ్ళు కదా అజ్ఞాతవాసం, 13వ సంవత్సరం కదా ఇది, ఇంకా 1 సంవత్సరం రావణాసురుడి దగ్గర ఉంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఇన్ని 13 ఏళ్ల బట్టి ఒకే లొకేషన్లో, అంటే అక్కడక్కడే అడవుల్లోనే మొత్తం ఉంటూ ఉంటే ఎప్పుడైనా ఒక బంగారు జింక రావడం సీత చూసిందా? అసలు బంగారు జింకలు ఉంటాయా? జింకలు ఉంటాయి కానీ బంగారు జింకలు ఉండవు కదా. ఆ బంగారు జింకలు ఉన్నదాన్ని ఇదేదో మాయ ఉంటుంది అని అనుకోకుండా అది బంగారు జింక అని అనుకోవడము, ఆ జింక నాకు కావాలి అని అడగడము, బంగారు జింక ఉంటుందా ఉండదా అని తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. అది నాకు కావాలి అంటాం కామం. అందుకని రాముణ్ణి నువ్వు వెళ్ళి తీసుకురా అంది. ఇది కర్మ. అంటే సీత ఏమైంది? అజ్ఞానం అనేటువంటి దానికి లోనయ్యబట్టే ఆవిడికి కామం కలిగింది. చివరికి ఎంతవరకు చెప్పింది అంటే, రామ, ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ జింక నీకు దొరక్కపోతే దాన్ని చంపైనా తీసుకురా. చంపి తీసుకొచ్చి ఏం చేయాలట? వీళ్ళు ఇంకో సంవత్సరం తర్వాత పోతారు ఎక్కడికి? అయోధ్యకి. అక్కడ రాణివాసంలో ఆ చంపిన జింకను పెట్టుకుంటుంట. ఇది మరి సీతకు విపరీతమైన కోరిక కాదు. ఆ కోరికకు ఫలితం రావణాసుడి దగ్గరికి పోయి సంవత్సరం ఉండాల్సి వచ్చింది. ముందే గనక కొంచెం ఆలోచించుంటే, అరే ఇన్నేళ్ల బట్టి ఇక్కడ ఇది లేదు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఇది ఏదన్నా రాక్షస మాయ ఏమో, ఒకసారి కనుక్కుందాం. అందుకంటే అంతకుముందే శూర్పణఖ వచ్చేళ్ళింది కదా, తెలుసు కదా రాక్షస మాయ. ఇక్కడ రాక్షస మాయ ఉందని కూడా తెలుసు కదా. అటువంటి ఇదేమన్నా మాయేమో అని సీతకు ఒక్క క్షణం కనుక ఆలోచించి ఉన్నట్లయితే సీతకు దాని మీద కామం కలగదు, రాముని పంపించి ఉండదు. సీతకు అజ్ఞానం కలిగింది. అజ్ఞానము, కామ్యము, కర్మ అనేటువంటివి ఎప్పుడైతే కలిగినాయో ఆమె అది దాటలేకపోయింది. మనకు అలాంటివి ఎన్నో కలుగుతున్నాయి. మోహ కలిలం. అమ్మ చెప్పమ్మా. ఏంటైనా అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, నువ్వు ఎక్కడ అజ్ఞానంలో పడిపోతున్నావో, నువ్వు జ్ఞానం కలగవలసింది ఏదో ఒక స్థితి. నువ్వు అర్జునుడు అనుకుంటున్నాడు ఒక కలిలమైనటువంటి ఒక కుడితితో ఒక కాలువ అడ్డం వచ్చింది, ఈ కాలువలో నేను బుద్ధి అనేటువంటి దాన్ని పెట్టి అవతలికి దాటిపోగలిగితే అక్కడ నాకు నిర్వేదం, అనామయం అటువంటి ప్లేస్ ఉంది అని అనుకుంటున్నాడు. అర్జున అట్లా కాదు. ఆదిత్యవర్ణం తమసస్తు పారే. ఇక్కడనే ఈ తమస్సు ఎక్కడైతే నువ్వు చీకటి ఉంది, ఎక్కడైతే నాకు ప్రపంచం కనపడుతోంది, నాకు పరమాత్మ కనపడటం లేదు అంటున్నావో ఆ ప్లేస్లోనే పరమాత్మ ఉన్నాడు రా నాయన. అది ఎట్లా ఉన్నాడు అంటే ఆదిత్యవర్ణం తమసస్తు పారే. పురుషోత్తం చెప్తుంది. ఒక చోట ఇప్పుడు పగలుంది మనకి, ఇంకా కాసేపటికి రాత్రి అయింది అంటే రాత్రి అనేటువంటి చీకటి ఈ పగలనే పొరబోయి రాత్రి అనే చీకటి వచ్చిందా, లేక రాత్రి పోయి మళ్ళీ తెల్లవారుస్తుంటే ఆ రాత్రి అనేది ఒక పక్కకు పోయి మళ్ళీ పగలనేది వచ్చిందా? అట్లా రాలేదు. ఏ చోటులో వెలుతురుందో ఆ చోటునే చీకటి ఆక్రమించింది. ఏ చోటులో చీకటి ఉందో ఆ చోటులో వెనక వెలుతురే ఉంది. వెలుతురు ఉందా లేదా అనుకోవడానికి చీకట్లో ఒక టార్చ్ లైట్ వేస్తే టార్చ్ లైట్ ఏం చేసింది? ఆ లేయర్గా ఉన్న చీకటిని తొలగించింది. అక్కడ నీకు కాంతే కనపడుతోంది. అర్జున, నువ్వు ఇక్కడ తెలుసుకోవలసిన ఒక రహస్యం చెప్తాను, ఒక సీక్రెట్ చెప్తా వినమన్నాడు. ఏమిటి సీక్రెట్ అంటే, ఈ గదిలో ఈ కుర్చీలు, బెంచీలు, బల్లలు అన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయి. కొత్తగా నేనేం తెచ్చిపెట్టటల్లా. వాటిని చీకటి ఆవరించింది. అంటే వాటి నిండా చీకటి ఉంది. అందుకని నాకే వస్తువు కనపడలేదు. నేను ఒక లైట్ వేసాను. ఈ లైట్ వేయగానే ఈ కాంతి వెళ్ళి ఆ వస్తువుల నిండా ఆక్రమించింది. దీపం వేయగానే నీకు ఎందుకు కనపడుతున్నాయి వస్తువులు? ఈ లైటు ఆ వస్తువును ఆక్రమించింది. వస్తువును ఆక్రమించిందంటే వస్తువును లోపలికి పెట్టి పై సర్ఫేస్ అంతా కాంతి నిండింది. ఇప్పుడు వస్తువు ఎక్కడికి వచ్చింది? కాంతి లోపలికి వచ్చింది. అర్థమవుతుందా? బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే కాంతి దాని అవుటర్ పార్ట్ కాంతి యొక్క పరిధిలోకి వచ్చింది. ఆ కాంతి పరిధిలోకి వచ్చింది. కాంతి అవుటర్ పార్ట్, ఇన్నర్ పార్ట్ ఆ వస్తువు.
అయితే వస్తువుకి ఏం తెలివి ఉందంటే అది అవుటర్ పార్ట్ నిజంగా వెలుతురైతే తను అందులో మునిగిపోయి ఉండాలి. అట్లా ఉండకుండా తను బయటికి వచ్చి కనపడుతుంది. మనకు కాంతి కనపడలే, వస్తువు కనపడుతుంది. మీరు గమనించండి, ఒక లైట్ వేయగానే నీకు వస్తువు కనపడుతున్నది. వస్తువు ఎట్లా కనపడుతున్నది? కాంతి వల్లే కనపడుతోంది. కాంతిని మరుగుపరిచి, కాంతి లేకపోతే వస్తువు కనపడదు. కుర్చీ ఎక్కడ ఉందని మనకు తెలియదు. కుర్చీనంతా కాంతి ఆవహించింది. చాలా రహస్యమైన విషయం. అంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తప్ప నీకు తెలియదు. కానీ అది ట్రాన్స్పరెంట్ కాదు కదా, అందుకే అక్కడ దానిలో నుంచి పోవడంలే, అక్కడ అడ్డం పడి వెనక్కి వచ్చి నీకు వస్తువు కనపడుతుంది. అక్కడ కాదు వస్తువు అన్ని ఆల్ డైమెన్షన్ నీకు కనపడుతుంది. అంటే వస్తువును అంతా ముంచేసింది. ట్రాన్స్పరెన్సీ అయి దాని లోపల నుంచి దూసుకుపోయిందని చెప్పట్లే పరమాత్మ. ఒక కాంతి రిఫ్లెక్ట్ అవ్వలే. రిఫ్లెక్ట్ అయితే నీకు ఎదురుకొచ్చేది. నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు అందుకే అది చాలా జాగ్రత్తగా గమనించమంటున్నా. ఒక లైటును వేయగానే కాంతి కిరణాలు ఏం చేసినాయంటే నీ వస్తువుని అంతా ఆక్రమించినాయి. ఒక చోటికి వెళ్ళి నీకు ఒక ఫేస్లోనే నీకు కాంతి వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి నీకు ఆ వస్తువు కనపడలే. ఆ మొత్తాన్ని ఆక్రమించింది నీ కాంతి. ప్రతి వస్తువు వరకే తీసుకో. గదిలో వస్తువులన్నీ అనుకో, ఒక్క వస్తువే. టేబుల్ తీసుకోరా. ఈ టేబుల్ నాకు కనిపించింది అంటే ఈ టేబుల్నంతా ఆక్రమించింది కదా నా కాంతి. ఆక్రమించబట్టే కదా టేబుల్ న్యూక్ అండ్ కార్నర్ కనపడుతోంది కదా నాకు. ఈ టేబుల్ ఒక పార్టే కనపడుతోందా? నీకు అద్దంలో అయితే ఒక పార్టే కనపడుతుంది. అట్లా కాదు, కాంతి ఈ మొత్తాన్ని వ్యాపించింది. ఈ మొత్తాన్ని వ్యాపించి దీన్ని వెలికి తీసుకొచ్చింది నాకు. అంటే వ్యాపించిన పదార్థం వ్యాపించబడిన పదార్థం కంటే పవర్ఫుల్, అవునా? అది కాబట్టి కదా దీన్ని ముంచేసింది. ఆ ముంచేసిన దాన్ని నిజంగా అది పవర్ఫుల్, కానీ అది కనపడనీయకుండా నాకు ఇది కనపడుతోంది. ఇది బయటకు వచ్చి నామరూపాలు నాకు కనపడుతున్నాయి, కాంతి కనపడాల. కాంతి లేకపోతే నామరూపాలు నాకు కనపడవు. అది కుర్చీ అని కానీ, అది బెంచి అని కానీ, అది వస్తువు అని కానీ నాకు కనపడదు. నా కాంతి పడి అది దాన్ని మూసేసి, కాంతే మూసింది, మొత్తం ఆవరించింది. ఆ కాంతిని కనపడనీయకుండా నామరూపాలు డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు నీ దగ్గర జరుగుతున్నది అదే అర్జున. చెప్పిన మీరు స్టెన్సిల్ అది ఎగ్జాంపుల్ కరెక్ట్ సెట్. ఇది నిరాకారం, అక్కడ నీకు సాకారం చెప్పారు. అల్యూమినియం ఫాయిల్ మీద వచ్చినటువంటి ఆ నల్ల పేపరు అది సాకారం, ఇది నిరాకారం. కాంతి నిరాకారం, ఆకారం లేదు దానికి. అది ఆకారం దాని మీద పడింది. దాని మీద పడిన ఆకారం ఎట్లా పడింది అంటే కుర్చీ మీద పడ్డ లైటు కుర్చీలాగా అయింది, బెంచి మీద పడ్డ లైటు బెంచిలాగా అయింది, కప్పు మీద పడ్డ లైటు కప్పులాగా అయింది. నీ కప్పు మీద లైట్ పడకపోతే కప్పు కనిపించదు కదా. కానీ కప్పు మీద లైట్ పడి కప్పును ఆవరించి కప్పును దాని పరిధిలోకి తీసుకుని మొత్తం కప్పు నీకు కనపడేటట్టుగా చేస్తోంది. లైట్ చేస్తున్న పని అది. కానీ ఇక్కడ లైటు మరుగున పడి కప్పే కనపడుతోంది ప్రామినెంట్గా. అర్థమైందా? అందరికి అర్థం కాదు, దీన్ని బాగా అర్థం చేసుకోండి కదా. అట్లా పరమాత్మ యొక్క ఆదిత్యవర్ణం, అది ఆదిత్యవర్ణం అన్నాడు. అంటే సూర్యప్రకాశం లాంటిది. తమసస్థు, అక్కడ ఉన్నటువంటి తమస్సు అజ్ఞానాన్ని పారే, దాన్ని దాటింది. ఆ అజ్ఞానాన్ని దాటింది అంటే అజ్ఞానాన్ని తొలగించింది. ఏ అజ్ఞానాన్ని తొలగించింది? ఇప్పటి వరకు నామరూపాలుగా ఉన్నటువంటి నా కప్పు కనిపించలేదు కదా, అది నామరూపాలుగా ఉన్న వస్తువు కనిపించలే నాకు. దాని మీద ఇది పడింది. ఇది పడి దాన్ని డామినేట్ చేసింది. వస్తువే కనిపిస్తోంది, కాంతి నాకు కనిపించటంలే. కాంతి లేకపోతే వస్తువు కనిపించదు. నేను చూస్తున్నది కాంతినే, కానీ నేను వస్తువును చూస్తున్నా అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైందా? బాగా మననం చేసుకోండి, అంత తొందరగా అర్థం కాదు. ఇప్పుడు వ్యక్తులు ఉంటాం కదా, ఇప్పుడు మనం కూడా పరమాత్మ స్వరూపులమే, కానీ ఇప్పుడు అతను కూడా పరమాత్మ స్వరూపుడే, కానీ మనము అజ్ఞానం ద్వారా ఆ నామరూపాలనే చూస్తున్నాం కదా. అదేమ్మా
ఇక్కడ కాన్సెప్ట్ ఇది కాదు. ప్రకాశం అని ఇప్పుడు చూడు, నువ్వు చూసావు కదా, రంజిత్ని నువ్వు చూసావు కదా, నీలో నుంచి ఒక జ్ఞానం అనేటువంటి లైట్లో నుంచి వచ్చిన వెలుతురు లాంటిది వాడి మీద పడింది. అప్పటి వరకు వీడు అజ్ఞానంలో, అంటే వాడికి కాదు నీకు, వాడు అజ్ఞానంలో ఉన్నాడు. అంటే వాడెవరో నీకు తెలియలే, నువ్వు చూడలే. ఇప్పుడు నీ కాంతి వాడి మీద పడింది. వాడిని మొత్తం ఆవరించిందా కాంతి? ఒక ప్లేస్లో ఆవరించిందా? మొత్తం ఆవరించింది. అంటే వాడు అన్ని డైమెన్షన్లలో నీ నీ జ్ఞానం వాడి మీద పడింది. వాడి మీద పడబట్టే వీడి రూపం బయటపడుతోంది నీకు అసలు, లేకపోతే బయటపడదు. నీ నిరాకారమైన జ్ఞానం నీలో నుంచి వచ్చి వాడి మీద పడి వాడి రూపాన్ని బయటికి తెచ్చింది. నీ జ్ఞానం వల్ల వాడు కనపడుతున్నాడని అనుకోకుండా నువ్వు వాడు కనపడ్డాడు అంటున్నావు. నాకు బజార్లో ఫలానా వ్యక్తి కనపడ్డాడు అంటున్నావు. వ్యక్తి కనపడలే నీకు, నీ జ్ఞానం వాడి మీద పడింది. వాడిని కనపడేటట్టుగా చేసింది నీ జ్ఞానం. నీ జ్ఞానాన్ని నువ్వు వదిలేసి వాడిని మాత్రమే పట్టుకుంటున్నావు. ఇప్పుడు అర్థమైందా? లైట్ పడితే నీకు టేబుల్ కనపడుతోంది, కుర్చీ కనపడుతోంది అంటే పరమాత్మ యొక్క నువ్వే పరమాత్మవి. జ్ఞానం నీకొక్కడికే ఉంది. ప్రపంచంలో ఇంకెప్పటికీ జ్ఞానం లేదు. నీకొక్కడికంటే దానికి ఒక్కదాని కాదురా. ఎవరికి వారికి ఎవడు చైతన్యం అయితే వాడి జ్ఞానం ఉందిరా. నీకు వేదాంతం తెలియకపోని నువ్వు చైతన్య స్వరూపుడివే. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఇదంతా జడము. అసలు ఉండేదే చేతనము జడము రెండే ఉన్నాయి ఎర్రా. సచ్చిత్తులు రెండే ఉన్నాయి ప్రపంచంలో, మాస్ అండ్ ఎనర్జీ. ఇంకా వేరే లేవు. ఎనర్జీ పడితేనే మాస్ కనపడుతోంది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి. ఆ హోల్డర్లో కరెంట్ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. నేను ఒక వైర్ పెట్టాను, వైర్ తగిలిస్తే దీంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ కరెంటు నాకు షాక్ కొట్టాలంటే నేనేం చెయ్యాలి? వైర్ని పట్టుకోవాలి కదా. ఇప్పుడు వైర్ నిజంగా శక్తి గలదా? కాదు. వైర్లో కరెంట్ ఉంది. కరెంటు వైర్ అంతా ఆక్రమించింది కదా. వైర్ను కనపడేటట్టుగా చేసింది, వైర్ను షాక్ కుట్టేటట్టుగా చేసింది కరెంటు, వైర్ కాదు. అర్థమైందా? కానీ నేను వైర్ ముట్టుకుంటే షాక్ కొడుతుందిరా అంటున్నాను. జాగ్రత్త, ఆ వైర్ ముట్టుకోద్దురా, ఆ వైర్ షాక్ కొడుతుందిరా. వైర్కు షాక్ కొట్టే శక్తి లేదు, కరెంటుకు షాక్ కొట్టే శక్తి ఉంది. కరెంటు తనకై తానేం కొట్టదు, వైర్లో చేరితేనే కొడుతుంది. పరమాత్మ ప్రకాశం అంతటా ఉంటుంది, ఆదిత్యవర్ణం. అది ఎట్లా అంటే కోటి సూర్యులు ఎంత ప్రకాశం ఉంటాడు. ఒక సూర్యుడు నీకు తెలుసు, కోటి సూర్యులు ఎంత ప్రకాశంగా ఉంటారో అంత ప్రకాశంగా పరమాత్మ ఇక్కడంతా ఉన్నాడు. అయితే వాడిని ఏం కప్పేసింది? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అజ్ఞానం కప్పేసింది. అజ్ఞానం అంటే ఏమిటి? నామం రూపం క్రియ. ఇదిగో ఆ మూడిటికే నేను రంజిత్ అని పేరు పెట్టాను. నువ్వెవరిని చూసావు? నామరూప క్రియలనే చూసావు, పరమాత్మను చూడలే. అంటే ఏమిటి? షాక్ కొడుతుందని అంటున్నావు కానీ వైర్ షాక్ కొడుతుంది అంటున్నావు. వైర్ షాక్ కొట్టదు, కరెంట్ షాక్ కొడుతుంది. వైర్ ద్వారా అంటే నీకు వైర్ లేకపోతే కరెంట్ రాదు. అది పొటెన్షియల్గానే ఉంటే అది షాక్ కొట్టదు. ఎందుకు కొట్టదండి? నా వేలు పెడితే నీ చేతిలోనే కైనటిక్ అయింది. అది వైరే అక్కర్లే. అర్థమైందా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అసలు భగవద్గీతలో ఎంత లోతుకు పోతే నీకు అంత అసలు వజ్రాలు కావే అవి, మణులో మాణిక్యాలు, ఇక వాటికి ఏం పేరు పెడతారో నాకైతే తెలియదు కానీ అవి దొరుకుతాయి. నువ్వు ఎక్కడో పరమాత్మ ఉన్నాడు అని వెతకవాకు అర్జున. నువ్వు మనీషివి కావాలంటే అంతటా ఉన్నాడు, నీలోనే కాదు. నీలో ఉన్నాడంటే మళ్ళా పరిమితమైపోతాడు వాడు. కాస్త వాడు అపరిమితం కావాలి. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ వాడే ఉన్నాడు.
అయితే వాడు ఏమైనాడంటే అజ్ఞానం చేత ఆవరించబడి ఉన్నాడు. అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే నిన్న చెప్పాను కదా, పాల మీద మీగడ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేనేం చెప్పాను అర్జున, పాల మీద మీగడ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళలో నుంచే వచ్చింది. వాళ్ళలో నుంచి వచ్చి వాడిని కప్పేస్తుంది అంటే వాడిని నిజంగా అది కప్పటం లేదు, వాడే దీన్ని కప్పేస్తున్నాడు. అయినా ఇది డామినేట్ చేసి నేనున్నానని కనపడుతోంది. నీకు లైట్ వేయంగానే అక్కడ కుర్చీలు ఉన్నాయి అని కనపడుతోంది, కానీ అక్కడ వెలుతురుంది అందుకని కుర్చీలు కనపడ్డాయి అంటున్నావా నువ్వు? బాగా అర్థం చేసుకో. వెలుతురు లేకపోతే నీకు అది కనపడలే. అక్కడ ముందుంది వెలుతురే. ఆ వెలుతురులో నువ్వు వస్తువుని చూస్తున్నావు కానీ వెలుతురుని గ్రహించడం లేదు. ఆ గ్రహించమని చెబుతున్నా అర్జున, అంతే నేను చెప్పింది. నేనేం కష్టమైంది చెప్పానా? నీ దృష్టి మార్చుకోవడం అంటే నువ్వేమంటావు? లైట్ వేయంగానే కుర్చీలు బెంచీలు అన్నీ కనపడే వాళ్ళ ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి అంటున్నావు. వస్తువులని నువ్వు చూస్తున్నావు, నువ్వు చూడటానికి కారణం లైటు. మీరు అర్థం కాలే? ఆ లైట్ లేకపోతే నీకు వస్తువులు కనిపించవు. కాబట్టి అక్కడ ముందున్నది లైటే. ముందున్నది లైట్ అయితే వస్తువులు చీకట్లో కనపడలేదు కదండి అంటే ఆ లైటు నల్లగా కనపడుతుంది. ఇప్పుడు నీకు చీకటిగా ఉంది, చీకటి పోయి వెలుతురు రావడంలే. చీకటి ఏ చోట్లో ఉందో అక్కడే వెలుతురుంది. అందుకని దాన్ని నీకు అర్థం చేయడానికి ఏం చేస్తున్నానంటే, కలిలాన్ని నువ్వు దాటితే అంటున్నానంటే, దాటమంటే ఇది 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 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కలిలం, ఇది దాటు. అట్లా లేదు అర్జున. ఎక్కడ కలిలం కనపడిందో దాని వెనకనే దాని వెనకనే నీకు పరమాత్మ ఉన్నాడు. అంటే పరమాత్మను వెతకడానికి నువ్వు తిరుపతికో లేకపోతే ఇంకెక్కడికో పరిగెత్తిపోవాకు. అయితే అక్కడ లేడా? ఇక్కడ ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అంటానికి నీకు చెప్తా చూడు. హాస్పిటల్లో నీ కొడుకు చాలా ప్రమాదంలో ఉన్నాడు అనుకో కాసేపు. నా కొడుకు ఎందుకు ప్రమాదంలో ఉండాలి అంట, ఊహించడానికి ఉంది అనుకో. అప్పుడు భగవంతుడు నీకు గుర్తుకొచ్చాడు, ఓ దేవుడా. ఎందుకంటే నీకు ముందు నుంచి అలవాటు కదా, నీ శక్తిని వాడి మీద వారేయటం నీకు అలవాటు కదా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కాపాడాల్సిన వాడు వాడు అని నీకు నీ చిన్నప్పటి నుంచి మీ అమ్మ అదే నేర్పించి, దేవుడా కాపాడు, దేవుడా కాపాడు, వాడు ఎవడో ఉన్నాడు నిన్ను కాపాడతాడు, అట్లే నేర్పించింది. అందుకని నువ్వు హాస్పిటల్లో ఉండి ఏమనుకుంటున్నావు? ఓ వెంకటేశ్వర స్వామి దేవుడు అంటే వాడు అక్కడ ఉన్నాడు, నా కొడుకుని కాపాడు, నేను నీ కొండకు వస్తాను, నడిచి వస్తాను, లేకపోతే కొబ్బరికాయ కొడతాను, ఏదో నా ఇష్టం వచ్చింది నేను మొక్కుంటా. వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి నువ్వేం కాల్ చేయలేదు కదా ఆయనకి. ఆయన ఎట్లా విన్నాడు కదా, నీ కొడుకుని బతికించాడు కదా. అంటే ఇప్పుడు నువ్వు మడిగట్టుకుని పూజలు చేసావా వెంకటేశ్వర స్వామికి? మరి నువ్వు చెప్పులు కూడా ఉన్నాయేమో నీ కాళ్ళకి నువ్వు దండం పెట్టుకుంటున్న సమయంలో. ఎందుకంటే ఆపద ఉంది నీకు, ఇవి వదలాలనేటువంటి భావన కూడా లేదు. స్నానం కూడా చేయలేదేమో అసలు, ఇంక మడి లేదు, హాస్పిటల్లో ఉన్నావు. కానీ వెంటనే భగవంతుడు నీకు కాపాడాడు. అంటే వాడు అక్కడ ఉండకపోతే ఎట్లా విన్నాడు? ఎక్కడున్నాడు వాడు? అక్కడ నీ లోపలే ఉన్నాడు, నీ కొడుకు లోపల ఉన్నాడు, ఆ బెడ్ దగ్గర కూడా ఉన్నాడు వాడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు. నీవు చూడలేదు వాడిని, వాడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ లేడా? నీకు నాకు మధ్యలో వాడే ఉన్నాడు. అంతటా ఉంది, గుర్తించలేకపోతున్నావు. నువ్వు గుర్తించలేవు అంతే. రూపో ప్రతిరూపో బభూవ. ఆలోచించరా నాయన, ఎక్కడున్నాడో పరమాత్మ చెప్తున్నాడు. నీకు మనసుకు ఒక ఆలోచన వచ్చింది కదా, ఆలోచన వచ్చిందంటే నీ మనసు కైనటిక్ అయింది కదా. ఆలోచన వచ్చింది అంటే మనసు బయటకు వచ్చింది. దేన్ని పట్టుకుందో నీకు తెలుసు. నీ పెళ్ళాం మీదకి పోయింది ఆ భార్య, అది ఇప్పుడు నీకు ఆలోచన. తర్వాత కొడుకు మీదకి పోయింది అంటే భార్యను వదిలి కొడుకు మీదకి పోవాలి. మనసు ఇప్పుడు అట్ ఎ టైం రెండు పట్టుకోలేదు, అది ఒకటే పట్టుకుంటుంది. అంటే వీడిని వదిలి వాడిని పట్టుకుండే మధ్యకాలంలో అది పరమాత్మగానే ఉంది. నువ్వు గుర్తించటం, గుర్తించు ఆ ఆలోచనను. ఆ కుర్చీని గుర్తించి ఆ కాంతిని గుర్తించమంటున్నది ఇదే. నీ ఆలోచన
దాని మీద వచ్చినటువంటి పరమాత్మ చైతన్యం. లేకపోతే అది కదలదుగా. నీ ఆలోచన కదలడం నీకు తెలుస్తోంది కదా. ఆలోచన కదలటం ఏమిటంటే ఆలోచన పోతున్నది కదా, గమనం ఉంది, ఆలోచన గమనం ఉంది, పోతున్నది, నువ్వే గమనిస్తున్నావు కదా ఆలోచన. అదే కదా నేను చెప్తున్నది. ఎవడు చెప్పినా ఒకటే చెప్పాలి నాయన, అది నా సొంతం, నీ సొంతం, రమణ మహర్షి సొంతం, రామకృష్ణ సొంతం కాదు, పరమాత్మ సొంతం. అది ఆయన దాన్ని ప్రకటితం చేసుకోవడానికి అనేక రకాలుగా చెప్తున్నాడు మనకి. మన బుర్రలకు అర్థమై చావటం లేదు, అంతకంటే ఏమీ లేదు. ఎందుకు అర్థం అవటం లేదు అంటే మనం 3 బాగా నెత్తి మీద వేసుకుంటున్నాం: ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ధనము, దార, పుత్రుడు. నాకు డబ్బులు కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లలు కావాలి. ఏమైనా ఈ 3 తర్వాతే మిగిలిన వాళ్ళు. మిగిలిన అందరు లేరు అసలు ప్రపంచంలో. ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఈ 3. ఈ 3 నీకు శత్రువులు రా అని చెబుతుంటే శాస్త్రం నీకు అర్థమై చావటంలే. వీళ్ళు రుణగ్రస్తులు రా నాయన, బాకీదారులు, నీ అప్పుదారులు నీ ఇంటికి వచ్చి నేను దగ్గర రోజు ఇంత డబ్బులు వసూలు చేసుకుంటున్నాను, నీకు తెలిసి చావటంలే. ఆనందంగా బాకీలు తీరుస్తున్నావు అనుకుంటున్నావు. కుక్క ఏం చేస్తుందిరా? అది ఆమిష శూన్యమై వసాగంధిలమైన శల్యము దొరికిన మాత్రాన వేపి మిక్కిలి సంతోషపడును. వేపి అంటే కుక్క. ఆమిష శూన్యమై, ఆ ఎముకలో మాంసం లేదుట. వసాగంధిలం, చండాలం కంపు కొడుతున్నది, వాసన వస్తున్నది. ఒక ఎముక దొరికిందట దానికి. దొరికితే కొరికి సస్తున్నదిట. దీని పళ్ళు చిట్లిపోయి దీని చిగుళ్ళల్లో నుంచి రక్తం గారి దీని నోట్లోకి వస్తుంటే ఇది మహా సంబరపడిపోతుంది. ఆహా, ఈ ఎముకలో ఎంత రక్తం ఉంది, ఎండిపోయిన ఎముక. నువ్వు చేస్తున్న పని అదిరా పిచ్చివాడా. నీ పెళ్ళాము, నీ పిల్లలు, నీ సంసారం, నీ డబ్బులు అన్నీ అట్లాంటివి పోవాలి. అది మోహ కలీలం. ఆ కుళ్ళులో పడి ఎన్నాళ్ళు వస్తావురా, బయటికి రారా నాయన. అట్లా అని పెళ్ళాం పిల్లలు వదిలిపెట్టమనిలే, అట్లా వెళ్ళిపోవద్దు, వెళ్ళమని చెప్పడంలే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ముందే చెప్పాడు ఆ సంగతి, నీకు కాషన్ ఇచ్చాడు. నీ బాకీదారులు రా వీళ్ళందరూ, అప్పులు తీర్చుకోవడానికి వచ్చారు. ఎంతమంది పిల్లల్లో చూసుంటావు, నీకు ఆ పిల్లలు ఎందుకు నచ్చలేదు? ఏంది నచ్చలేదు? వాళ్ళు మాత్రం మనుషులు కాదా? నీకు ఒక పిల్ల ఎందుకు నచ్చింది? నీ డబ్బులు బాకీ ఉన్నవాడు వాడికి ఆ బాకీ తీర్చేయాలి. బాకీ తీరిన మరుక్షణం ఎవ్వడు ఉండటంలే, వెళ్ళిపోతున్నాడు. ఆ బ్రాహ్మడు కథ చెప్పాడు కదా. ఆ ఒక బ్రాహ్మడికి ఒక కొడుకు పుట్టాట. నాయన, నేను నీకు బాకీనా, నువ్వు నాకు బాకీనా అని అడిగాట. ఆయన మహాశక్తివంతుడు కాబట్టి ఆ మాట అడగగలిగాడు. అడిగితే, నాయన నువ్వే నాకు దిగినడు ఆమోదం బాకీ ఉన్నావు, అది అప్పుడెప్పుడో ఏ జన్మలోనో తీసుకున్నావు, అది ఇచ్చేస్తే నా దారిలో నేను పోతాను. దిగినడు ఆమోదం తెచ్చి వాడి మీద పోసేసాడు. ఇదిగోరా నాయన నీ అప్పుడు ఇచ్చేసాడు. ఆ పిల్లవాడు చచ్చిపోయినాడు. ఆ భార్య, ఏమిట్రా నా మొగుడు ఏందో చేశాడు, ఆ పిల్లవాడు చచ్చిపోయినాడు. పాపం ఆవిడ బాధపడింది. మళ్ళీ సంవత్సరం, మళ్ళీ పాపం ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు. నాయన నేను నీకు బాకీనా, నువ్వు నాకు బాకీనా అని మళ్ళీ అడిగాడు. కాస్త నీళ్ళు, కళ్ళనీళ్ళు ఏవో జల్లి, 5 రూపాయలు నువ్వు మూత కూలి బాకీ ఉన్నావు నాకు, ఓ రోజు ఎప్పుడో పెట్టె మోయించావు నా చేత, నాకు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు కాస్త రైలు ఎక్కి వెళ్ళిపోయినావు. డబ్బులు ఒకసారి మనం పర్సులోంచి తీసేటప్పటికి రైలు కదిలిపోతుంది. ఆ లైసెన్స్ కూలీకి మనం డబ్బు ఇచ్చున్నాం, వాడు మన రిక్షాలోంచి మన పెట్టె తెచ్చి రైల్లో పెట్టి ఉంటాడు. 5 రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు నాయన, నా బాకీ నాకు ఇస్తే నా దారిన నేను పోతాను అన్నాడు. వాడి బాకీ వాడికి ఇచ్చేసాడు. వాడు పోయినాడు. ఇప్పుడు 3వ వాడు ఇంకోటి పుట్టాడు. మళ్ళీ పోయే ఏడాదికి ఇంకోటి పుట్టాడు. ఈ పెళ్ళాం ఇవ్వనంది. నీకు ఇస్తే నువ్వేందో చంపేస్తున్నావు ఆ పిల్లల్ని, నీకు మాత్రం నేను ఇయ్యను పో. కాదు, నువ్వు కూడా రా, ఈసారి నీకు కూడా చూపిస్తాను, చిత్రం చూపిస్తారమ్మన్నాడు. ఆయన నీకు బాకీనా, నేను నీకు బాకా, నువ్వు నాకు బాకా, ఏదో కొద్దిగా చెప్పమన్నాడు. నేనే నీకు బాకీ ఉన్నాను, తీర్చుకోవడానికే వచ్చానన్నాడు.
వీడు బతుకుతాడే అని చెప్పాడు భార్యకి. ఈ పిల్లవాడు బతుకుతాడు, వీడిని తీసుకెళ్ళు. ఆమె అనుకుంటోంది, ఇన్నాళ్ళు నేను కూడా వెళ్ళలేదు కాబట్టి వాడు ఆ పిల్లల్ని చంపేశాడు, ఇప్పుడు నేను వెళ్ళాను కాబట్టి వాడు బతికిచ్చాడు, నాకు ఇచ్చాడు అని చెప్పాడు. ఎంత బాకీ ఉన్నాడో వాడు చెప్పాడు. ఇన్ని వేలో ఇన్ని పైసలతో సహా వాడు చెప్పాడు. వాడప్పు వాడికి తెలుసు కదా, అప్పులు తీర్చుకోవాల్సిన వాళ్ళకి తెలియదు. అంటే ఈ పుచ్చుకున్న వాడికంటే ఆ ఇచ్చిన వాడికి బాగా లెక్క గుర్తుంటుంది. ఎందుకంటే వాడు అన్ని లెక్కలు వేసుకుంటాడు. వాడికి రాబట్టుకోవాలి కదా వాడు.